ఓకే, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మూడవ రోజు నిరూపక జ్యామితి గురించి నేర్చుకోబోతున్నాం. ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం అంటే, గతంలో మనం గ్రాఫ్ ద్వారా బిందు యొక్క స్థాన విలువలను గుర్తించడం అనేది జరిగింది. ఈరోజు నిరూపక తలంలో బిందువులను స్థాపించడం ఎలా స్థాపిస్తాం. అంతకుముందు పి అనే బిందువు ఉన్నప్పుడు క్యూ అనే బిందువును ఎలా ఉంటుంది, అది x అక్షానికి ధన దిశన రుణ దిశన, y అక్షానికి అది ధన దిశన రుణ దిశన, ఆ విధంగా అది ఏ పాదంలో ఉన్నది, పాదాల గురించి నేర్చుకోవడం అనేది జరిగింది. ఇదే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. మరి దీన్ని ఏ విధంగా చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ లెక్క చూసినట్లయితే P4,6ను నిరూపక తలంలో బిందువులను స్థాపించడము, నిరూపక తలంలో బిందువులను ఏ విధంగా మనం స్థాపిస్తాం అనే దాని గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే, సేమ్ మళ్ళీ గ్రాఫ్ కాగితం తీసుకోవాలి. గ్రాఫ్ కాగితం తీసుకున్న తర్వాత x అక్షం అనే ఒక రేఖని గీయాలి, y అక్షం అనే ఒక రేఖ గీయాలి. ఆ x అక్షము y అక్షం అనేది ఒక 0 మూల బిందువు వద్ద ఖండించుకుంటుంది. దాని పేరే O అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఆ O బిందువు నుంచి మన కుడి ఎడమ వైపు ఆధారంగా తీసుకొని అది ధన దిశలో ఉన్నదా రుణ దిశలో ఉన్నదా అనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ అర్థం చేసినట్లయితే ఫస్ట్ వన్ ఇస్ ఐడెంటిఫై. మనం దీనిని ఏ విధంగా గ్రాఫ్ కాగితంపై ఏ విధంగా చూపెడతాం అంటే, గ్రాఫ్ అని కదా, ఇది గ్రాఫ్ పేపర్ అనుకున్నట్లయితే ఇది అడ్డంగా ఉన్నది x అక్షము, నిలువుగా ఉన్నది మరి y అక్షం. సో x డాష్, y డాష్. మధ్యన O కనుక తీసుకున్నట్లయితే మూల బిందువు O కనుక సూచించినప్పుడు దాని యొక్క విలువ 0 నుంచి స్టార్ట్ అవుతే 1 2 3 4 5 6 7 -1 -2 -3 -4 -5 -6 1 2 3 4 5 6 7 8. సో -1 -2 -3 -4 -5 -6 -7. అయితే P అనే బిందువు తీసుకున్నప్పుడు P అనే బిందువు ఆధారంగా మనం తీసుకొని P అనే బిందువు ఏ పాదంలో ఉన్నది, దాని గ్రాఫ్ కాగితంపై ఏ విధంగా సూచించాలి, ఇది ఏ పాదంలో ఉన్నది, దాని యొక్క x నిరూపకం ఏంటిది, y నిరూపకం ఏంటిది అనేది మనం చూపెట్టుకోవాలి. నెంబర్ 1 పాయింట్ ఏంటిది, P బిందువు P4,6 అనే బిందువును స్థాపించడం ఎలా స్థాపిస్తాం. దిస్ క్వశ్చన్ నా P అనే బిందువును స్థాపించుకోవాలనుకున్నప్పుడు నెంబర్ 1 పాయింట్, ఒకటి ఏంటిది, P యొక్క బిందువు యొక్క నిరూపకాలు ఎలా ఉన్నాయి, P x నిరూపకం ఏంటిది, y నిరూపకం ఏంటిది, P అనే బిందువు ఏ పాదంలో ఉన్నది అనేది ఫస్ట్ రాసుకోవాలి. అంటే P అనే బిందువు అన్నప్పుడు P బిందువు మొదటి చూడండి, P బిందువు ఎలా ఉన్నది, P అనే బిందువు ఫస్ట్ ఈ గ్రాఫ్ పేపర్ మీద రాద్దాము. P x అక్షానికి 4 యూనిట్ల దూరంలో కూడా ధన దిశలో ఉన్నది కాబట్టి ఇది తీసుకోండి. ఈ x అక్షానికి లంబంగా ఒక రేఖను గీయాలి. అలాగే y అక్షం తీసుకున్నప్పుడు y అక్షానికి 6 ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ లంబంగా గీయాలి. ఇదే మనం P అనే బిందువు అని చెప్పుకోవచ్చు. ఇది 4,6 అని చూపెట్టుకోవచ్చు. అయితే తీసుకున్న సందర్భంలో ఇక్కడ మనం దీనికి అనేది P బిందువు ఎక్కడ ఉన్నది, ఏ పాదంలో ఉన్నది, ఫస్ట్ మొదటి పాదంలో ఉన్నది. రైట్. నెంబర్ 1 పాయింట్.
తర్వాత పి 4,6 పి 4,6 బిందువును గ్రాఫ్ కాగితంపై స్థాపించడానికి సోపానాలు. ఏంటి సోపానాలు అంటే మెట్లు. దాన్ని మనం పి బిందువును ఏ విధంగా స్థాపిస్తామో దాన్ని చెప్పే విధానమే ఆ స్టెప్స్. అంటే సోపానం ఏ విధంగా ఒక్కొక్క క్రమ పద్ధతిలో ఏ విధంగా చేస్తామో సోపానం అంటే వేరే కాదు. మరి ఈ పి బిందువును ఏ విధంగా స్థాపించే విధానం వర్షక్రమంలో రాయడమే సోపానాలు అనేవి అవుతుంది. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేయాలి? నెంబర్ 1 పాయింట్ ఇక్కడ ఏంటిది? ఒకటి ఏం చేస్తామంటే గ్రాఫ్ కాగితం తీసుకొని నెంబర్ 1 ఇది గ్రాఫ్ పేపర్ అనమాట. గ్రాఫ్ పేపర్ అనుకున్నప్పుడు గ్రాఫ్ పేపర్ తీసుకోవాలి. గ్రాఫ్ కాగితము తీసుకొని x అక్షం మరియు y అక్షం పరస్పరం లంబంగా ఉండేటట్లు గీయండి. నెంబర్ 1 ఏంటిది? ఇది పిఎల్ బిందువు గీయాలనుకున్నప్పుడు ఏంటంటే x అక్షము మరియు y అక్షము ఒకదాని ఒకటి పరస్పరం సమాంతరంగా ఉండేటట్లు, పరస్పరం లంబంగా ఉండేటట్లు గీసుకోవాలి. గీసిన తర్వాత ఎక్కడ ఉపయోగపడింది? నెంబర్ 1 0 అనే ఒక బిందువు వద్ద ఖండించింది. బిందువు వద్ద రెండు ఖండించినాయి. ఓ అనే బిందువు వద్ద ఖండించింది. దానికి ఓ అనే పేరు పెట్టని చెప్పవచ్చు. మరియు అప్పుడు తర్వాత x నిరూపకాన్ని ఉంచుకొని అంటే ఇప్పుడు చూసినప్పుడు పి బిందువు x అక్షానికి ఏ దిశలో ఉన్నది? ధన దిశలో మరియు y అక్షానికి 4 యూనిట్ల దూరంలో ఉన్నది. y అక్షానికి 4 యూనిట్ల దూరంలోను. సో పి బిందువు x అక్షానికి ధన దిశలో ఉన్నది. y అక్షానికి 4 యూనిట్ల దూరంలో ఉన్నది. తర్వాత 4వ పాయింట్ రాసుకున్నట్లయితే పి బిందువు y అక్షానికి తీసుకున్నప్పుడు y అక్షానికి ఎలా ఉన్నది? ఏ దిశలో? y అక్షానికి కూడా ధన దిశలోను x అక్షానికి ఎంత దూరంలో ఉంది? ఈ y అక్షానికి 6 యూనిట్ల దూరంలో ఉన్నది. కాబట్టి ఈ బిందువు ఏమవుతుంది? P ఆఫ్ 4,6 అవుతుంది. 4,6 అవుతుంది. అంటే x నిరూపకము 4, y నిరూపకము 6 అని రాసుకోవచ్చు. ఈ విధంగా మరి ఇలా నిరూపకాల ఆధారంగా మనం స్థాపించడాన్ని
నిరూపకాల ఆధారంగా మరి బిందువును స్థాపించడాన్నే మరి కార్టీసియన్ తలంలో బిందు స్థాపన అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. అంటే ఈ కార్టీసియన్ తలంలో P అనే ఒక బిందువును స్థాపించే విధానాన్ని మరి ఈ విధంగా బిందువులను మనం చేయడాన్ని మనం ఏమంటాం బిందు స్థాపన అని చెప్పేసి అనవచ్చు. బిందువులను ఇక్కడ స్థాపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఆ విధంగానే ఇంకా ఉదాహరణ 2 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు. మరి ఈ విధంగా మనం ఏ అక్షరం దూరంలో ఉన్నది ఎలా ఉన్నది అని చెప్పేసి అనవచ్చు. అంటే ఇంకో పైన ఏమనవచ్చు, ఇక్కడ దీన్ని ఇంకో విధంగా ఏమనవచ్చు, x అక్షానికి ధన దిశలో 4 యూనిట్ల దూరంలో పోయి అలాగే 0 నుంచి y అక్షానికి 6 యూనిట్ల దూరం పోయి దీనికి లంబంగా గీసినప్పుడు మరి y అక్షానికి లంబంగాను మరి x అక్షానికి లంబంగాను 2 కన్నప్పుడు P అనే బిందువు వద్ద ఖండించుకుంది కాబట్టి P4,6 అనే బిందు స్థాపన ఏర్పడుతుందని కూడా మనం రాసుకోవచ్చు. ప్రాబ్లమ్స్లో చాలా రకాలుగా చేసుకోవచ్చు, ఒకే విధంగానే కాదు. సో ఆ విధంగా మనం చేయవచ్చు. రైట్, రాసుకోండి. అయిపోయిందా? ఇక దీన్నే తీసుకోవాలి, దీన్నే ఉదాహరణ 7 చూసినట్లయితే T 4,-2 మరియు V -2 4 లను కార్టీసియన్ తలంలో సూచించండి, గుర్తించుము అని ఇచ్చారు. సేమ్ మళ్ళీ దీని గురించి అబ్జర్వేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. x అక్షానికి ధన దిశలో ఉన్నది కాబట్టి ఇలా x అక్షానికి లంబంగా ఒక రేఖను గీయండి. అంటే పైన గీయాలా కింద గీయాలనే విషయం తెలుస్తుంది. అంటే తిరిగి వెళ్ళినప్పుడు కింద ప్రథమ నిరూపకం ఇది కాబట్టి అది x అక్షం ధన దిశలో ఉంది కానీ ధన దిశలో చేయాలి. అలాగే ద్వితీయ నిరూపకం అనేది y అక్షంగా తీసుకున్నప్పుడు అది రుణ దిశలో ఉందా ధన దిశలో కనుక ఉంచా దాన్ని బట్టి మనం లంబంగా గీయాల్సి వస్తుంది. సో ఇక్కడ తీసుకునేటప్పుడు దీనికి ఇది లంబంగా గీసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది రుణ దిశలో ఉంది, ఎందుకంటే ఇది రుణ దిశలో ఉంది కానీ కిందికి గీయవలసి వస్తుంది, అదే ధన దిశ అయితే పైకి పోవాల్సి వస్తుంది. అంటే డిపెండెంట్ సెకండరీ అంటే మనం ఇక్కడ రెండో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పాల్సి వస్తుంది. పైన గీయాలా లంబంగా x అక్షానికి లంబంగా అనేది కింద గీయాలా పైన గీయాలంటే రెండోది దీన్ని ఆలోచించుకోవాలి. సో ఇది ధన దిశలో ఉంది కానీ ధన దిశ, ఇది రుణ దిశలో ఉంది కానీ రుణ సైడ్ అనేది రెండింటి దీనిలో ఇలా ఖండించుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఖండించింది. సో అప్పుడు ఇది T4,-2 ఇది T4 కాదు. రెండోది ఇక్కడ ఏమిచ్చిండు, x అక్షం అనేది -2 ఉన్నది కాబట్టి ఇది ధన దిశలో ఉందా రుణ దిశలో అంటే ఇది ధన దిశలో ఉంది కాబట్టి పైన గీయాలి. సో 4 ఎక్కడ ఉందో ఎక్కడ గీయండి. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఇది V-2 4 రైట్. ఇలా తీసుకున్న సందర్భంలో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఇక్కడ
చేయవలసింది ఏంటిది? మళ్ళీ సేమ్, ఇది ఏ పాదంలో ఉన్నది, దాని యొక్క నిరూపకాలు ఏంటిది, దాన్ని స్థాపించుకునేటప్పుడు సోపానాలు ఏంటివి, మళ్ళీ సేమ్ అప్పుడు ప్రాబ్లం లాగా రాసుకున్నాం. రాసిన తర్వాత ఈజ్ అబ్జర్వ్ దట్, ఇక్కడ మనం పరిశీలించేటప్పుడు రెండింటిని పరిశీలించుకున్నప్పుడు మనం అనుకుంటున్నాం ఏమని, 4 - 2 ఉంది, ఇక్కడ -2 4 ఉంది, ఏముంది, అటుది ఇటు మారింది, ఇటుది అటు మారింది కదా, కొంచెమే తేడా కదా, రెండు సమానమేనా అనుకుంటున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే రెండు సమానంగా కనిపిస్తుందా? లేదు. ఇది రెండవ పాదంలో కనుక ఉంటే ఇది నాలుగవ పాదంలో ఉంది. రైట్, ఇది ఫస్ట్ వన్. పాదాలు, ఇది మొదటి పాదము, రెండవ పాదము, మూడవ పాదము, నాలుగవ పాదం. రైట్, అంటే టీ అనేది ఏ పాదంలో ఉన్నది? టీ అనే బిందువు నాలుగవ పాదంలో ఉన్నగా ఉంటే వి అనే బిందువు మరి రెండవ పాదంలో ఉంటుంది. ఈ పాదాలను మనం చెప్పేసి అనుకోవచ్చు. అంటే మీన్స్ ఇక్కడ ఐడెంటిఫై దట్ టీ ఆఫ్ 4, -2 మరియు వి ఆఫ్ -2, 4 రెండు సమానమా లేదా విభిన్నమా? ఇది అబ్జర్వ్ చేసినట్లయితే రెండు సమానంగా అవుతుందా? రెండు సమానంగా అవుతుందా? కాదు. అయితే ఇక్కడ చూడండి, టీ 4, -2 మరియు వి -2, 4 రెండు వేరువేరుగా ఉన్నది. ఎలా చెప్పగలుగుతున్నాం? టీ అనేది నాలుగో పాదంలో ఉంటే వి అనేది రెండో పాదంలో ఉన్నది. కాబట్టి రెండు విభిన్నమే, వేరుగానే ఉన్నది, సమానంగా లేదు. ఇక్కడ మనం పై కార్టీసియన్ తలం నుంచి కనుక ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఇక్కడ పాయింట్ మనకి ఏమొచ్చేస్తుంది? టీ అనేది టీ బిందువు నాలుగో పాదంలోను మరియు వి బిందువు రెండవ పాదంలో ఉన్నది. టీ బిందువు యొక్క నిరూపకాలు, x నిరూపకము 4, y నిరూపకము -2. అయితే బి బిందువు బిందు నిరూపకాలు x నిరూపకం -2, y నిరూపకం 4. కావున వేరుగా ఉన్నది. కాబట్టి విభిన్నమే అని చెప్పవచ్చు. విభిన్నమే అని మనం చెప్పుకోవచ్చు. మరి దీన్ని బట్టి మనకు లాస్ట్ చివరిలో కన్క్లూజన్ మనకి ఏం రావాలి? ఇక్కడ రెండు y, x, y రెండు కూడా వేరుగా ఉన్నది. కాబట్టి x is not equal to 0 ఉన్నప్పుడు అంటే మీన్స్ x is not equal to 0 అయితే x, y is not equal to y, x. క్రమ ఈక్వల్లో రాసుకునేటప్పుడు x is not equal to y అయితే అప్పుడు మాత్రమే ఈ రెండు సమానం కాదు. ఒకవేళ ఈ రెండు సమానం అయితే ఈ రెండు సమానం అవుతుంది.
ఈ రెండు సమానంగా అనేది సమానం అవుతుంది కాబట్టి ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ వై రెండు సమానంగా లేనప్పుడు ఎక్స్ కామా వై ఈజ్ నాట్ ఈక్వల్ టు వై కామా ఎక్స్, ఈ రెండు కూడా సమానం కాదు అని చెప్పేసి మనం అనవచ్చు. ఒకవేళ సమానం అయిందనుకోండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయితే ఆ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు వై కామా ఎక్స్ రెండు సమానం అవుతుంది. ఎందుకంటే విలువలు తీసుకున్నప్పుడు రెండు కావచ్చు, మూడు కావచ్చు, సంథింగ్ తీసుకున్నప్పుడు అది రెండు సమానంగా అవుతుందని మనం చెప్పేసి చేయవచ్చు. రైట్. ఒక గ్రాఫ్ కాగితంలో ఏ ఆఫ్ 2, 2 బి ఆఫ్ 6, 2 సి ఆఫ్ 8, 5 and d of 4, 5 లను గుర్తించి అన్ని బిందువును వరుస క్రమంలో సమాంతర చతుర్భుజం ఏర్పడేలా కలపడం అలాగే సమాంతర చతుర్భుజ వైశాల్యం కనుగొనండి. రైట్. ఇక్కడ ఒక గ్రాఫ్ కాగితం తీసుకుంటున్నాం. ఈ గ్రాఫ్ కాగితం అనుకోండి. x dash y dash ఓ మూల బిందువు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8. So it -1, -2, -3, -4. So -1, -2, -3, -4, -5, -6, -7. ఇక్కడ ఏ బిందు తీసుకున్నప్పుడు ఏ 2 అంటే x అక్షం 2, సో y అక్షం 2 రెండు కూడా దీనికి లంబంగా గీసినప్పుడు ఇది ఒక బిందు వద్ద ఖండించింది. సో ఇది ఏ అనుకుందాం. సో b తీసుకునేటప్పుడు ఇది x, ఇది మళ్ళీ సేమ్, ఇది లంబంగా గీయాలి, ఇలా గీసినప్పుడు ఇక్కడ ఏర్పడుతుంది. సో అలాగే సి తీసుకున్నట్లయితే ఇక 8, 5 కాబట్టి ఇది లంబంగా
ఈసీ 5 గీయండి. సో ఇక్కడికి వచ్చేస్తుంది. తర్వాత 4 and 5. సో అప్పుడు ఏమన్నా కలపబడి కాబట్టి దీన్ని తీసుకెళ్ళండి. ఏ 2, 2 ఇది 6, ఇది బి 6, 2. సో సి 8, 5. డి 4, 5. ఈ అన్నింటి కనుక కలిపినట్లయితే చూడండి, ఏ బి కలిపాము, బి సికి కలిపిన, ఏ డికి కలిపిన, డికు సి కలిపిన ఒక సమాంతర చతుర్భుజం అనేది మనకు ఏర్పడింది. ఈ అన్నీ కూడా ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, డి, ఇంకా 4 బిందువులు కూడా మొదటి పాదములోనే ఉన్నది. ఏబిసిడి అనే 4 కూడా మరి మొదటి పాదములో ఉన్నది. ఈ మొదటి పాదములో ఉన్న బిందువులన్నిటిని వరుస క్రమంలో కలిపినప్పుడు మనకు ఒక రూపం వచ్చింది. ఆ రూపమే ఒక సమాంతర చతుర్భుజం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ సమాంతర చతుర్భుజం అనేది ఏర్పడింది. ఈ సమాంతర చతుర్భుజం ఏర్పడిన తర్వాత ఈ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమైంది, ఏ 2, 2, బి 6, 2, సి 8, 5 అండ్ డి 4, 5 మొదటి అన్ని బిందువులు మొదటి పాదములో ఉన్నది. అన్నీ కూడా మొదటి పాదంలో ఉన్నది. ఈ మొదటి పాదంలో ఉన్నది కాబట్టి అన్ని కలిపినప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది, గ్రాఫ్ నుంచి నెంబర్ 1 పాయింట్ 2 పాయింట్ ఏంటి, మరి బిందువులన్నింటినీ కలపడం వల్ల బిందువులను కలపడం ద్వారా ఒక సమాంతర చతుర్భుజం ఏర్పడింది. సో మరి సమాంతర చతుర్భుజ వైశాల్యం ఏంటిది, సమాంతర చతుర్భుజ వైశాల్యం A = B × H. మరి B అంటే ఏంటిది, B అంటే భూమి, H అంటే ఎత్తు. మరి భూమి ఏంటిది, ఇగో ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటామంటే భూమి అంటాం, ఈ కింద ఉన్న వాటిని ఏమంటామంటే భూమి, అంటే ఇదే కదా. మరి తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎంత దూరం, ఇది భూమి ఎంత ఉన్నది, ఇక్కడ నుంచి 1, 2, 3, 4. సో అప్పుడు భూమి ఎంత అవుతుంది, 4. సో ఎత్తు ఎంత అవుతుందో ఇక్కడ అంతర్వేశంగా చూసినప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇలా ఇవ్వచ్చు. ఇలా స్ట్రైట్గా చూసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నుంచి లెక్క పెట్టుకున్నట్లయితే 1, ఇది ఒక భాగం, 1, 2, 3. సో 3 అవుతుంది, 3 యూనిట్లు. ఇది కూడా యూనిట్. మరి దీని ప్రకారం రాసుకున్నప్పుడు ఏ = ఏమవుతుంది, భూమి ఇంటూ ఎత్తు కాబట్టి భూమి అనేది ఏమవుతుంది 4 × 3. సో ఏ = ఏమవుతుంది 12 చదరపు యూనిట్లుగా మనం తీసుకోవచ్చు. సో ఏ = 12 చదరపు యూనిట్లుగా మనం తీసుకోవచ్చు. ఆ విధంగా కూడా మనం ఈ గ్రాఫ్ కాగితం ద్వారా మనం తీసుకోవచ్చు. గ్రాఫ్ కాగితం ద్వారా కూడా చతుర్భుజ యొక్క వైశాల్యాన్ని మనం కనుక్కోవచ్చు. రైట్.
0,3, 4,3, 4,0 బిందువులను గ్రాఫ్ కాగితంపై గుర్తించి గ్రాఫ్ కాగితంపై గుర్తించి ఏం గమనించారు? అనగా ఒకసారి చూసినట్లయితే సేమ్ మళ్ళీ ఒకసారి ఆలోచించుకుందాం. 0 0 అంటే ఇదే వచ్చేస్తుంది. 0 0 అంటే ఇదే. అంటే x అక్షం 0, y అక్షం కూడా 0 అవుతుంది కాబట్టి 0 0. తర్వాత 0 3 అంటే 0 x అక్షం 3 ఉన్నప్పుడు ఇది చూడండి 0 x అక్షం ఇది 3 అంటే x అక్షం ఉన్నప్పుడు 3 అవుతుంది. సో తర్వాత ఇక్కడ ఏమవుతుంది 4 3 అబ్జర్వేషన్ ఉన్నప్పుడు చూడండి ఇలా పెట్టుకోవాలి, ఇలా అవుతుంది. తర్వాత ఏమవుతుంది 4 0 అంటే ఇది. సో మనం దీన్ని కలపాలి. దీన్ని కలిపినప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి సో ఇలా ఏర్పడింది. అంటే మనం ఏం గమనించాము చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఏం గమనించాము? ఒక దీర్ఘచతురస్రం అనేది ఏర్పడింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇది 3 ఉంది కానీ 3. సో ఒక దీర్ఘచతురస్రం అనేది ఏర్పడింది మొదటి పాదంలో. మరి ఏం చెప్పించినామంటే గ్రాఫ్ ఆధారంగా గ్రాఫ్ కాగితం ఆధారంగా మొదటి పాదంలో ఒక దీర్ఘచతురస్రం ఏర్పడింది అని గమనించవచ్చు. సో ఇదే ప్రాసెస్. అంటే మనం ఏం గమనించాం అంటే ఆ బిందువులను మన ప్రాసెస్ ప్రకారంగా మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నామో గుర్తిస్తున్నామో ఆ అన్నిటినీ కూడా మనం రేఖను కలపడం ద్వారా ఒక దీర్ఘచతురస్రం ఏర్పడిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. A 2,3 B 6,3 C 4,7 బిందువులను నిరూపక తలంలో గుర్తించండి. ఈ బిందువును
బిందువులను రేఖ ఖండాన్ని కలపగా ఏర్పడిన త్రిభుజ వైశాల్యం కనుగొనండి. త్రిభుజ వైశాల్యం కనుగొనండి. క్వశ్చన్. సో మళ్ళీ మన మొదటికి ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ఎక్స్ అక్షము మరి వై అక్షము ఒక గ్రాఫాంక్పై గీయాలి. గీసిన తర్వాత ఇచ్చిన బిందువు యొక్క ఆధారంగా మనం సంఖ్యారేఖపై గుర్తించాలి. మరి సంఖ్యారేఖపై ఎలా గుర్తిస్తాము? ఏ అనేది 2 యూనిట్ల దూరంలోను, మరి ఇది లంబంగా గీసుకోండి. అంటే 1 2 1 2 3 సో 4. సో ఇక్కడ 2 లంబంగా చూడండి. లంబంగా చూసినట్లయితే ఇది అంటే మీ ఇక్కడికి వచ్చేస్తుంది ఒక. సో ఇది ఏ అనుకోండి, ఏ 2 3, బి 6 3. బి అంటే 6 అంటే ఎక్స్ అక్షం మీద 6 తీసుకోవాలి. వై అక్షం మీద చూసినట్లయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. తర్వాత 4 7. ఇక 4 తీసుకొని 7 తీసుకోవాలి. 4 అంటే చక్కగా 7 అంటే ఇక్కడ ఇది బి అనుకోండి, ఇదేమో సి అనుకోండి. సో బి అనేది ఏంటిది? 6 3, 4 7 తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఏం చేస్తున్నాం? కలుపుతున్నాం. ఏబి కలిపాం, ఒక రేఖాఖండం ఏర్పడింది. ఏబి అనే ఒక రేఖాఖండం ఏర్పడింది. అలాగే బీసీ, ఇది సి, బీసీని కలిపాం, ఒక రేఖాఖండం ఏర్పడింది. అలాగే ఏసీ కలిపాను, ఒక రేఖాఖండం అనేది ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేయాలి? మరి పాయింట్ నెంబర్ 1 పాయింట్ పైన రాసుకున్నట్లయితే ఏ 2 3, బి 6 3, సి 4 7. మరి ఏ పాదంలో ఉన్నది అంటే ఈ 3 బిందువులు కూడా మొదటి పాదంలోనే ఉన్నది. అంటే మొదటి పాదంలో ఉన్నది, పాదంలో ఉన్నది. రైట్. ఈ 3 బిందువులను కలపగా ఈ 3 బిందువులను కలపగా ఒక త్రిభుజం ఏర్పడింది. ఓకే, అంతే కదా. ఏబిసి ఈ 3 బిందువులను మనం కలిపినప్పుడు మనకి ఏది ఏర్పడింది? ఒక త్రిభుజం ఏర్పడింది. ఆ త్రిభుజం అయితే త్రిభుజ వైశాల్యం సూత్రం ఏంటి? దీని ద్వారా మళ్ళీ మీకు రావాల్సింది త్రిభుజ వైశాల్యము. త్రిభుజ వైశాల్యము ఏ ఈక్వల్ సూత్రం ఏంటిది? ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనే సూత్రం తెలుసు. మరి ఈ త్రిభుజం ఏబిసి తీసుకున్నప్పుడు కింద ఉన్న వాటిని మనం భూమి అంటాము. సో ఇక్కడ నుంచి లెక్క పెట్టుకుంటే చూడండి, ఇక్కడ నుంచి ఇది 6 కాబట్టి 1 2 3 4 అంటే భూమి ఈక్వల్ ఎంత ఉంది? 4 యూనిట్స్. అలాగే ఎత్తు అన్నప్పుడు చక్కగా ఇలా చూసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి కదా చూసినట్లయితే 3 నుంచి 7 కాబట్టి 1 2 3 4. మళ్ళీ ఇక్కడ చూడండి 1 2 3 4 అంటే ఎత్తు ఇక్కడ ఎంత ఉంది? ఎత్తును హెచ్తో సూచిస్తాము, భూమిని బితో సూచిస్తాం. కాబట్టి హెచ్ ఈక్వల్ ఎంత వచ్చింది అంటే ఇది కూడా 4 యూనిట్సే వచ్చింది.
అప్పుడు త్రిభుజ వైశాల్యము సూత్రంలో రాయాలి. త్రిభుజ వైశాల్యం A is equal to 1/2 ఇంటూ భూమి. భూమి అంటే ఎంత వచ్చింది మనకు? 4 ఇంటూ ఎత్తు కూడా 4 వచ్చింది కాబట్టి 2 ఒకట్ల 2 2 2 4 is equal to 2 4 8 చదరపు యూనిట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే త్రిభుజ వైశాల్యం A is equal to 8 చదరపు యూనిట్స్ అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. సో ఆ విధంగా లెక్క చేసుకోవచ్చు. మరి అదేవిధంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దీనిలో. ఈ విధంగా ఓన్లీ సంఖ్యారేఖపై అంటే పాదాలలో మరి ఇక్కడ బిందువులను గుర్తించుకుంటూ అది ఏ పాదంలో ఉన్నది, ఆ పాదాల ఆధారంగా ఒక ఆకారం వస్తుంది. మరి ఆకారం ఏర్పడిన తర్వాత దాని యొక్క వైశాల్యాన్ని మనం ఈ విధంగా గుర్తించుకోవచ్చు. సో మన ఉదాహరణ మనం పేజ్ నెంబర్ 122లో 121 కావచ్చు, 122 అంటే అభ్యాసం 5.3లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇదే విధంగా రాసుకోవచ్చు. Everybody?